మన యూట్యూబ్ ఛానల్లోని తెలుగుదేశం పార్టీ ఛానల్లోని లైవ్ వస్తుంది. ఆ లింక్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ప్రోగ్రాం జరిగేటప్పుడు ఫోన్లలో రికార్డ్ చేయవద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. క్రమశిక్షణతో నిబద్ధతతో 44 సంవత్సరాలు మనం ఈ ఆవిర్భావ దినోత్సవం ఎలా జరుపుకున్నామో అంతకన్నా బాగా జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్న. సార్ వచ్చే సమయానికి దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కారిడార్స్లో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంత జోష్ తోటి మనం జై తెలుగుదేశం జోహార్ అన్న ఎన్టీఆర్ అనుకున్నామో, సార్ వచ్చిన తర్వాత కూడా సార్కి వినిపించేలాగా, సార్ మనసుకి ఆనందం కలిగించేలాగా మరొకసారి అందాం. ఓకేనా? మళ్ళీ జోష్ లేదు, ఇటు వచ్చింది అటు లేదు. థ్యాంక్ యూ సార్, రానివ్వండి. నాకైతే అన్నగారి దగ్గర నుంచి టైంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. రమణ అంకలే అన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ అంతా నడిపించే రమణ గారికి అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నా. మనం ఎప్పుడూ ముందుకు తరం యువత ముందుకు వస్తుంది అని అంటే ఇలాంటి నాయకులు, ఇలాంటి కార్యకర్తలు ఎంతోమంది త్యాగాలకి మేము ముందు నుండి మేము ఇలా నడుస్తున్నాం. కానీ ఇంతమంది త్యాగాలకి ప్రతిరూపమే మన తెలుగుదేశం పార్టీ. సీనియర్స్ని గౌరవించడం, మనతోటి ఉన్న కలీగ్స్ని సలహాలు సూచనలు తీసుకోవడం, మన నెక్స్ట్ తరాన్ని మనం ఉత్తేజపరుస్తూ ముందుకు జరపడం, అదే తెలుగుదేశం పార్టీ. మనమందరం ఒక కుటుంబ సభ్యులంలాగా 44 సంవత్సరాల్లో ఉన్నాం. రక్త సంబంధం లేకపోయినా పసుపు రక్తం మన సంబంధం. ఆ సంబంధంతో ఈరోజు మనం 44 సంవత్సరాలు ఉన్నాము అని అంటే అన్న నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి గారు, జాతీయ అధ్యక్షులు వారు వస్తారు. దయచేసి మీ స్థానాలలో ఉండి ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. వాళ్ళు ఆడియో వేస్తాను. సార్ వచ్చే సమయం అయిందన్నా. అందులో సాంగ్ స్టార్ట్ చేశాను. మీరు సాంగ్ స్టార్ట్ చేశారు. జాతీయ అధ్యక్షుల వారు వస్తున్నారు. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. అనుకున్నట్టు జై తెలుగుదేశం, గట్టిగా అన్నా జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్. ప్రతి గడప నీకే స్వాగతం.
కావాలంటోంది. పెద్ద కొడుకు నీవై సార్ ఒక్కసారి అన్నగారి స్టాచ్యూకి నివాళులు అర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. విసిపోవరా జోహార్ అన్న ఎన్టీఆర్ అన్న మన కోటి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న. మన కార్యక్రమం మొదలు పెడదాం దయచేసి. ఇందాకే అనుకున్నాం క్రమశిక్షణతోటి కూడిన పార్టీ మనది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.